ఏమిటో అధర్మం ఏమిటో, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలో, భార్య పిల్లలతో ఏ విధంగా ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి, అసలు దైవం ఎవరు, మన మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ఈ విషయాలన్నీ ఈ ధర్మ గ్రంథాల అధ్యయనం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మనం ధార్మిక గ్రంథాలను చదవకపోతే ధర్మరక్షణ ఏ విధంగా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ధర్మ గ్రంథాల అవగాహన అనేది తప్పనిసరి. ఈ విషయాన్ని భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయము 24వ శ్లోకం చూస్తే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయవలసినది చేయరానిది నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని అనుసరించి నీ